హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకి భారీ తీపి కబుర్ని తెలియజేయడం అయితే జరిగింది. యుద్ధ వాతావరణం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల ఈ 3 నెలలకి సంబంధించినటువంటి సన్న బియ్యం పథకాన్ని ఏప్రిల్ నెలలోనే పోయాలి, పంపిణీ కార్యక్రమం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ 3 నెలల కోటా బియ్యాన్ని ఎవరెవరు అందుకుంటారు, ఎవరెవరికి పంపిణీ కార్యక్రమం జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వివరాలలోకి వెళ్ళిపోయినట్టయితే పౌర సరఫరాల శాఖ ఈ 3 నెలల బియ్యాన్ని అందుకునేటటువంటి వారి యొక్క లిస్టుని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ లిస్టుని మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి సైట్, ఈ వెబ్సైట్ వచ్చేసి పౌర సరఫరాల శాఖకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన కేవలం క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఏ మంత్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మంత్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏప్రిల్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు ఏప్రిల్ మంత్ నుండే బియ్యం రావాలి కాబట్టి ఇక్కడ ఏప్రిల్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఏ ఇయర్ వచ్చేసి 2026 సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క జిల్లాని కూడా సెలెక్ట్ చేసుకోండి. మీ జిల్లా ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఏ మండల్, మీ మండలము ఏ మండలమో కూడా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చినటువంటి డీటెయిల్స్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్లో మనకి కనిపిస్తుంది ఎఫ్ఈఎస్ నేమ్, న్యూ ఎఫ్ఈఎస్ నెంబర్, ఓల్డ్ ఎఫ్ఈఎస్ నెంబర్. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి డీలర్ పేరుంది, వారి యొక్క షాప్ నెంబర్ కూడా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ విలేజ్లో మీ యొక్క డీలర్ పేరైతే మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీ యొక్క డీలర్ పేరు మీద ఈ విధంగా రెడ్ కలర్లో ఉన్నటువంటి పేరు మీద మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు మీ విలేజ్కి సంబంధించినటువంటి కీ రిజిస్టర్ నెంబర్స్ అనేది మొత్తంగా ఎంతమంది రేషన్ కార్డుదారులకి ఈ 3 నెలల రేషన్ అనేది అందబోతుంది అనేటటువంటి పూర్తి వివరాలు అయితే ఇక్కడ నమోదు చేయబడి ఉంటుంది. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి విలేజ్లో 1176 మంది ఈ 3 నెలల బియ్యాన్ని అయితే పొందబోతున్నారు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే పేర్లతో సహా మీరు ఈ కార్నర్లో ఇక్కడ చూసుకోవచ్చు. పేర్లతో సహా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేది మీరు చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మీ యొక్క పేరు ఈ కీ రిజిస్టర్లో ఉందా లేదా అనేటటువంటి వివరాలను అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకొని మీ పేరు ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.